హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్ లో కుంభ వృష్టి వాన కురుస్తోంది. ప్రస్తుతం రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇటు వాహనదారులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. నడుము లోతు నీళ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్నీ కూడా ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కుంభవృష్టి వాన కురుస్తుంది. దాదాపు గంట పై నుంచి కూడా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో వర్షం కురుస్తూ ఉంది. ఎక్కడికక్కడ వాహనదారులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి కనపడుతోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డుపై వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. దీంతో ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. హైదరాబాద్లో కుంభ వృష్టి వాన మొత్తం రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఆకాశానికి చిల్లు పడిందన్న స్థాయిలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇటు ఉప్పల్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, అలాగే హబ్సిగూడ కావచ్చు, ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బేగంపేట్ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారిపోయాయి. ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ లో కుంభ వృష్టి వాన కురుస్తోంది. గంటకు పైగా మొత్తం రహదారులన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో వర్షం కురుస్తూ ఉంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అకింపేట, లక్డికపూల్, పంచగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కాప్రా, కాషాయగూడలో భారీ వర్షం కురుస్తూ ఉంది. కుషాయిగూడలో కూడా, చర్లపల్లి, జవహర్ నగర్, అలాగే దమ్మాయిగూడెం, రాంపల్లిలో కూడా భారీ వర్షం కురుస్తోంది. కుంభ వృష్టి వానకు ఇటు వాహనదారులు నరకాన్ని చవిచూస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. మధ్యాహ్నం కాస్త తెరిపినిచ్చినట్టుగా ఉంది వర్షం. అయితే ఇంటికి వెళ్లే సమయంలో విపరీతంగా వర్షం కురుస్తుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈసీఐఎల్ అలాగే సికింద్రాబాద్ ఏరియాల్లో కుంభవృష్టి వానకు లోతట్టు ప్రాంతాల్లో ఇటు నాలాల నుంచి పొంగి పొర్లుతూ ఉంది వాన నీరు. ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. రోడ్లపైన వరద నీరును మరి వాటర్ లాగింగ్ పాయింట్స్ నుంచి దిగువకు వదిలేందుకు వాళ్ళ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వాన కురిసింది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కొన్ని చోట్ల పిడుగుపాటుకు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు కూడా రోడ్లపై వరద నీరు చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం. భారీ వర్షంతో ఇటు జీహెచ్ఎంసీ అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తమయ్యాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. రాగల 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో నిన్న రాత్రి కూడా భారీ కుంభవృష్టి, భారీ వర్షం కురిసింది. ఇప్పుడు దాదాపు గంట పై నుంచి కూడా వర్షం విపరీతంగా కురుస్తూ ఉంది. దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ప్రాంతాలు, ముఖ్యంగా పంజాగుట్ట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, నాంపల్లి, కాప్రా, కుషాయిగూడలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. చర్లపల్లి, జవహర్ నగర్, దమ్మాయిగూడెం, రాంపల్లిలో భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంపల్లి, తూముకుంట, షామీర్పేట్, కూకట్పల్లి, కీసరలో కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇక ఇటు ఉప్పల్ కావచ్చు, హబ్సిగూడ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ కుంభవృష్టి కురుస్తూ ఉంది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో నాన్ స్టాప్గా హెవీ రెయిన్ఫాల్ అయితే హైదరాబాద్ను కుంభవృష్టి ముంచేస్తున్నాయి. ప్రస్తుతం రహదారులను చూస్తూ ఉన్నాం మనము. ఎక్కడికక్కడ ఆటోలు కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు నీళ్లలో
ముందుకు కదలలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. రోడ్ల మీద దాదాపు 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద మెయిన్గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, అబిడ్స్ కావచ్చు, లిబర్టీ కావచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. అటువైపు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం దాదాపు గంటన్నర నుంచి కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. అలాగే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. కుంభవృష్టి వాన నాన్ స్టాప్గా కురుస్తూ ఉంది. ఇవి మొత్తం కూడా రహదారులా లేకపోతే చెరువులా అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. హైదరాబాద్లో చిరుకు పడితే చాలు చిత్తడిగా మారిపోతాయి, రహదారులన్నీ కూడా నరకాన్ని తలపిస్తాయి. అది మనం వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాము. అయితే ఉరుములు మెరుపులతో భారీ కుంభవృష్టి హైదరాబాద్ను దాదాపు చిగురుటాకులా వణికిపోయేలా చేస్తోంది. ఎల్బీ నగర్ కావచ్చు, అబిడ్స్ కావచ్చు, లిబర్టీ కావచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ కనపడుతుంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ టీమ్స్ కూడా అలర్ట్గా ఉన్నాయి. అటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మ్యాన్ హోల్స్ కొంతవరకు తెరిచే ప్రమాదం ఉంది కాబట్టి వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద బ్రేకింగ్ పాయింట్స్ ఈసీఎల్లో మొత్తం కూడా రహదారులను తలపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. చిన్నపాటి వానకే మొత్తం ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా నరకాన్ని తలపిస్తాయి. అలాంటిది నాన్ స్టాప్గా గంటన్నర నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. దీంతో ఇటు వాహనదారులు కావచ్చు, అలాగే రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు కావచ్చు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనబడుతోంది.